ఓకే, గుడ్ మార్నింగ్. మనము ఈరోజు నెక్స్ట్ టాపిక్ అయినటువంటి సంఖ్య వ్యవస్థలో ఉన్నటువంటి ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ. ప్లేస్ వాల్యూ అని అంటే ఎక్కడైతే నెంబర్ ఉంటుందో దాని ఏ ప్లేస్లో అయితే ఉందో దాన్నే ప్లేస్ వాల్యూ అంటారు. ఫేస్ వాల్యూ అని అంటే అన్నిటికీ ఫేస్ వాల్యూ అనేది ఒకటే, దాని ఆకారం బట్టి మనం ఏదైతే చదువుతాం అదే ఫేస్ వాల్యూ. ప్లేస్ వాల్యూ అనేది ఎక్కడైతే ఉంటుందో అదే ప్లేస్ వాల్యూ. ఇప్పుడు 7865 అని ఉంది. 8 యొక్క ప్లేస్ వాల్యూ వచ్చేసి 8 అంటే 1s 10s 100s అంటే ఎందులో ఉంది 800 అంటే దాని ప్లేస్ వాల్యూ ఎంత అంటే 800. అదే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 98675 ఇప్పుడు 6 యొక్క ప్లేస్ వాల్యూ అడిగితే 6000 అంటే ప్లేస్ వాల్యూ అని అంటే స్థాన విలువ. అండి ప్లేస్ వాల్యూ అని అంటే స్థాన విలువ. ఏ స్థానంలో అయితే ఉందో, ఏ స్థానంలో ఉంది, అది ఎక్కడ ఉంది, 8 ఎక్కడ ఉంది, 1s 10s 1 10 100 1000 10,000 అంటే దాని స్థాన విలువ 80,000. దాని స్థాన విలువ 80,000. అదే ఫేస్ వాల్యూ అని వచ్చేసరికి ఫేస్ వాల్యూ అంటే ఏ నెంబర్కి అదే ఫేస్ వాల్యూ అండి. ఇప్పుడు 7865 ఉంది, ఇదే ఎగ్జాంపుల్. 8 యొక్క ఫేస్ వాల్యూ అంటే ముఖ విలువ ఎంత? ముఖ విలువ 8 ఎంత అండి? 8. దేనికి అదేనండి ప్లేస్ వాల్యూ అని అంటే అది ఉండే ప్లేస్ని బట్టి. ఇందాక 100s లో ఉంది కాబట్టి 800 అయింది. అదే ఇక్కడ వచ్చేసరికి 80,000 లో ఉంది కాబట్టి దానికి 80,000 అయింది. అంటే 1s 1 10 100 1000 10,000లోకి వెళ్ళింది కాబట్టి దాని స్థాన విలువ 80,000. అదే దాని ముఖ విలువ ఇక్కడికి వచ్చినప్పటికి ముఖ విలువ వచ్చేసరికి 8. అంటే స్థానం బట్టి దాని స్థాన విలువ మారుతుంది. ముఖ విలువ మరియు స్థాన విలువ ఎల్లప్పుడూ సమానమైనటువంటి అంకె 0. ముఖ విలువ మరియు స్థాన విలువ సమానమైనటువంటి అంకె ఏదైనా ఉందా అనంటే అదేంటి అనంటే 0. 0 అనే దానికి స్థాన విలువ కానీ ముఖ విలువ కానీ ఒకటే ఉంటుంది. మీరు ఇప్పుడు 70,085 రాశారు. 70,085 రాశారు. ఇప్పుడు దీని యొక్క స్థాన విలువ అంటే 100లో ఉంది కాబట్టి 0 100 అని చెప్పమండి. 0 అనే చెప్తాము. 0. దీని స్థాన విలువ 0. దీని ముఖ విలువ 0. స్థాన విలువ అయినా సరే ముఖ విలువ అయినా సరే ఒకే రకంగా ఉన్నటువంటి అంకె ఏదైనా ఉంది అంటే అది 0. అయితే ఇందులో వచ్చే చిన్న చిన్న క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అని అంటే మీకు ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తాడు అని అంటే ఒక నెంబర్ ఇస్తాడు 7,089.65 అంటే 78,965 అనే సంఖ్యలో 8 యొక్క స్థాన విలువకు మరియు ముఖ విలువల మొత్తం ఎంత? 8 యొక్క స్థాన విలువ మరియు ముఖ విలువల మొత్తం ఎంత? ఇప్పుడు 8 యొక్క స్థాన విలువ ఎంత అని ముందు 8,000. అది ఎక్కడైతే ఉందో అది తీసుకుంటారు. మిగతా ఎన్ని స్థానాలు అంటే అన్ని సున్నాలు ప్లస్ ఇప్పుడు ఏం చేయమన్నాడు, మొత్తం చేయమన్నాడు. దీని స్థాన ముఖ విలువ ఎంత? 8. 8,008. అదే కానీ అలా కాకుండా దాని స్థాన విలువకు ముఖ విలువకు మధ్య
ప్లస్ చేస్తారు. ఒకవేళ కానీ 6 యొక్క స్థాన విలువకు 8 9 యొక్క ముఖ విలువకు మధ్య లబ్ధం ఎంత అంటాడు. క్వశ్చన్ అనేది వాడు ఏ విధంగా ఫ్రేమ్ చేయని, మీకు అర్థం కావాల్సింది ఏంటంటే స్థాన విలువలో ఉండేటప్పుడు ఎలా ఉంటది, ముఖ విలువలో ఉండేటప్పుడు ఎలా ఉంటది అని మాత్రమే మీరు అర్థం చేసుకోవాలి. స్థాన విలువకు ముఖ విలువకు మధ్య విషయం అంటే అది ముఖ విలువ ఓకే 8 అనేది 8 ఉంది, ఇక్కడ 8000 అవుతుంది. పోనీ ఇప్పుడు 9 ఉంది, దీని యొక్క స్థాన విలువ 900. 7 ఉంది, దీని యొక్క స్థాన విలువ 70,000. ఓకేనండి, ఇది ముఖ విలువ స్థాన విలువ. నెక్స్ట్ ఇందులో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యూనిట్ డిజిట్స్ అండి. యూనిట్ డిజిట్స్ యూనిట్ డిజిట్స్. ఓకేనండి, యూనిట్ డిజిట్స్. యూనిట్ డిజిట్స్ అంటే ఒకట్ల స్థానంలో వచ్చే విలువలు ఎంత అని అడుగుతాడు. అంటే ఎగ్జాంపుల్గా మీకు ఒక క్వశ్చన్ చెప్తాను. 895 పవర్ 786 ఇంటూ 789 పవర్ 63 ఇంటూ 798 పవర్ 170. లబ్ధములో 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 ఒకట్ల స్థానములో వచ్చే విలువ ఎంత? ఒకట్ల స్థానములో వచ్చే విలువ ఎంత? స్థానములో వచ్చే విలువ ఎంత? ఒకట్ల స్థానంలో వచ్చే విలువ ఎంత? ఒకట్ల స్థానంలో ఎంత వస్తుంది అంటే ప్రతిదానికి చేయాల్సిన అవసరం లేదండి. దీని ఆన్సర్ చూడగానే నేను 0 అని చెప్తాను. 0 అని చెప్తాను. వితౌట్ ఎనీ ఏమి నాలెడ్జ్ లేకపోయినా సరే దీనికి 0 అని చెప్పొచ్చు. దీనికి 0 అని చెప్పొచ్చు. ఎందుకు చెప్పొచ్చు అని అంటే ఏదైనా ఒక ఇప్పుడు 5తోని ఏ ఈవెన్ నెంబర్ని భాగించినా 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ దేంతో గుణించినా సారీ 5తో ఈ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఏ అంకెతో గుణించినా మనకి యూనిట్ ప్లేస్ లో ఏమొస్తుందండి? 0 వస్తుంది. అదే విధముగా ఇక్కడ 5 ఉంది, సో ఇక్కడ 8 ఉంది కాబట్టి ఈ యూనిట్ డిజిట్ లో ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి పవర్ లో ఎంత ఉన్నా సరే దాని యూనిట్ డిజిట్ లో ఈవెన్ నెంబర్ అనేదే వస్తుంది. అప్పుడు ఈవెన్ నెంబరే వస్తుంది కాబట్టి ఇక్కడ 5 అనేది ఉంది. పవర్ లో ఎంత ఉన్నా సరే 5కి 5ఏ వస్తుంది. 5 పవర్ 1 5, 5 స్క్వేర్ 25, 5 క్యూబ్ 125, 5 పవర్ 4 625. ఈ విధముగా యూనిట్ డిజిట్స్ లో అన్నిటికీ 5 వస్తుంది. 5 వస్తుంది కాబట్టి ఇక్కడ వచ్చేది ఈవెన్ నెంబర్ కాబట్టి మల్టిప్లై చేసేటప్పుడు ఒకట్ల స్థానంలో ఏ విలువ వస్తుంది అని అంటే 0. ఓకేనండి. అలా కాకుండా ఇప్పుడు ఇక్కడ 5 ఉంది కాబట్టి మనం ఆన్సర్ చేస్తాం సార్ ఇప్పుడు 5 లేదు ఇక్కడ 7 ఉంది, మరి అలాగే చేస్తాము. అయితే ఇవన్నీ గుణించాలా అవసరం లేదు. దానికి చిన్న లాజిక్స్ ఉన్నాయి, అవి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆ లాజిక్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనండి. యూనిట్ ప్లేస్ లో 5 వచ్చేటప్పుడు దానికి మల్టిప్లికేషన్ గా ఏ ఈవెన్ నెంబర్ వచ్చినా సరే యూనిట్ ప్లేస్ లో ఏ ఈవెన్ నెంబర్ ఉన్నా సరే పవర్ లో ఎంత ఉన్నా సరే ఏమవుతుంది అని అంటే యూనిట్ ఇదే వస్తుంది కాబట్టి ఈవెన్ నెంబరే వస్తుంది కాబట్టి ఆటోమేటిక్ గా మనకు ఆన్సర్ 0 అని వస్తుంది. చిన్న కొన్ని తెలుసుకుందాం లెక్కలు చేద్దాం. 2 పవర్ 1 2, 2 స్క్వేర్ 4,
2 cube 8, 2 power 4 16, 2 power 5 32, 2 power 6 64. నేను రాసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేసేయాలండి ఏం ఏం జరుగుతుంది అనేది. 128 నెక్స్ట్ 256 ఇవన్నీ అవసరం లేదు ప్రెజెంట్. నెక్స్ట్ 3 power 1 3, 3 square 9, 3 cube 27, 3 power 4 81, 3 power 5 243, 3 power 6 729. ఓకేనండి. నెక్స్ట్ 7 power 1 7, 7 square 49, 7 cube 343, 7 power 4 1 0 2 4, 7 power 5 7 0 8 16, 16,807. Next 8 power 1 8, 8 square 64, 8 cube 512, 8 power 4 4096, 8 power 5 846 7 32,768. అయితే మనము ఇన్ని డిజిట్స్ ఉంటుండగా అంటే మనకి ఎన్ని డిజిట్స్ తెలుసు? 10 డిజిట్స్ తెలుసు. 1 2 3 4 5 6 7 8 9. ఓకేనండి. మనకి ఇన్ని తెలిస్తే కేవలం మనము 2 3 7 8 మాత్రమే ఎందుకు రాశాము అని అంటే, ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రతి 4 స్థానాల తర్వాత అంటే ఇక్కడ 2 4 8 6 ఓన్లీ యూనిట్ డిజిట్స్ కోసం మాట్లాడుతున్నాం. ఒకటో స్థానంలో వచ్చే విలువలు 2 4 8 6 2 4 8 6 2 4 8 6 రిపీట్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ 3971 అనేది 3 కి 4 స్థానాల తర్వాత పవర్ లో 4 వచ్చాక రిపీట్ అవుతుంది. 7 కూడా 7931 వస్తుంది. ఇక్కడ 8426 వస్తుంది. అంటే యూనిట్ ప్లేస్లో 2కి 3కి 7కి 8కి ఏ విధంగా వస్తున్నాయి అని అంటే ప్రతి 4 స్థానాల తర్వాత అవి రిపీట్ అవుతూ ఉన్నాయి. మీకు జనరల్ గా కామన్ గా ఈ రోజు సోమవారం అయితే 8వ రోజు ఏంటి, లేకపోతే 10వ రోజు ఏంటి, లేకపోతే 15వ రోజు ఏంటి అంటే ఏం చేస్తారు? జనరల్ గా వారం రోజులు తీసేస్తారు. ఇలా లెక్క పెట్టుకుంటారా? సోమవారం ఆదివారం మంగళవారం కాదు కదా. అప్పుడు ఏం చేస్తారు? వారం రోజులు ఏం చేస్తారు? రిపీట్ అవుతున్నాయి కాబట్టి వాటిని పక్కన పెట్టి మిగతా ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఈ రోజుకి ఏ రోజుకైతే అడుగుతారో దాన్ని కలిపిస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా పవర్ లో ఉన్నదానికి 4 ఉంది, 4 తర్వాత రిపీట్ అవుతుంది. ఇక్కడ కూడా 4 తర్వాత రిపీట్ అవుతుంది. ఇక్కడ 4 తర్వాత రిపీట్ అవుతుంది. ఇక్కడ 4 తర్వాత రిపీట్ అవుతుంది. వారాల్లో 7 రోజుల తర్వాత రిపీట్ అయితే 7తో భాగించినా సరే మనకు ఆన్సర్ వచ్చేస్తూ ఉంటుంది. అలాగా ఇక్కడ కూడా పవర్ లో మళ్ళీ చెప్తున్నానండి, ఒకట్ల స్థానములో ఒకట్ల స్థానములో 2 గాని 3 గాని 7 గాని 8 గాని ఏదున్నా ఏ అంకె ఉన్నా ఘాతంలో ఉన్నదాని
ఏం చేయాలి అని అంటే 4తో భాగించాలి. 4తో భాగించాలి అంటే ఇప్పుడు మీకు కొంత ఆలోచన విధానం తెలియాలి. ఏంటి అని అంటే ఒకట్ల స్థానంలో 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ ఏమున్నా సరే ఘాతంలో ఉన్నదానికి ఏం చేయాలంట? 4తో భాగించాలంట. 4తో భాగిస్తే తర్వాత ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఏదైనా ఒక సంఖ్యకి 2తో భాగించాం అనుకోండి, రిమైండర్స్ ఏమొస్తాయి? 0 కానీ 1 కానీ వస్తాయి. 3తో ఏదైనా ఒక సంఖ్యను కానీ దేన్ని భాగించినా ఏమొస్తాయి? రిమైండర్స్ 0 కానీ 1 కానీ 2 కానీ. మరి ఇప్పుడు 4కి అయితే ఏమొస్తాయండి? 0 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ. వీటిల్లో ఏదో ఒకటి వస్తుంది. అంటే ఆ సంఖ్యకు ముందు నెంబర్లు మాత్రమే వస్తాయి. అదే విధముగా పవర్లో ఉన్నదానికి 4తో భాగిస్తే మనకి శాసం 0 వస్తే ఏం పెట్టాలి? 1 వస్తే ఏం చేయాలి? 2 వస్తే ఏం చేయాలి? 3 వస్తే ఏం చేయాలి? అంటే శాసంలో 0 వస్తే రిమైండర్స్ అండి. పవర్లో ఉన్నదానికి 4తో భాగించగా శాసాలు ఈ విధంగా వచ్చాయి. శాసం 1 వస్తే 2, 2 వస్తే 4, 3 వస్తే 8, 0 వస్తే 6. మళ్ళీ రిమైండర్ 3 ఉంటే ఒకవేళ 1 వచ్చింది అని అంటే 3, 2 వస్తే 9, 3 వస్తే 7, 4 వస్తే 1. ఇక్కడ కూడా రిమైండర్స్ 7కి అంటే 7 పవర్లో ఉన్నదానికి మనం 4తో భాగిస్తే 1 వస్తే, 2 వస్తే 9, 3 వస్తే 3, 0 వస్తే 4 మీద 0 వస్తే 1. ఇక్కడ 8కి కూడా అంతేనండి. 8కి కూడా అంతేనండి. రిమైండర్ బట్టే రిమైండర్ 1 వస్తే దాని విలువ 8కి వచ్చేస్తుంది. రిమైండర్ 2 వస్తే దాని విలువ 4కి వస్తుంది. రిమైండర్ 3 వస్తే దాని విలువ 2కి వస్తుంది. రిమైండర్ 0 వస్తే దాని విలువ 1కి వస్తుంది. మీరు ఈ టేబుల్ అంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లెక్క చేస్తాను, ఆ లెక్క బట్టి ఏం చేయాలి అనేది మనం డిసైడ్ అవుతాం. ఒక లెక్క చేద్దాం సింపుల్గా. క్వశ్చన్ ఏంటంటే 768 పవర్ 123 ఇంటూ 143 పవర్ 143 ఇంటూ 143 పవర్ 143 ఇంటూ 267 పవర్ 67 ఇంటూ ఓకేనండి 432 పవర్ 35. దీనికి ఇప్పుడు ఒకట్ల స్థానంలో వచ్చే విలువ ఎంత అనేది మాత్రమే మనకు వస్తుంది. ఒకట్ల స్థానంలో వచ్చే విలువ ఎంత అనేది మనకు వస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటే చూడండి ఒకసారి. ఇక్కడ యూనిట్ ప్లేస్ లో ఏముంది? 8 ఉంది. సో పవర్లో ఉన్నదానికి దేంతో భాగించాలి? 4తో భాగించాలి. 4తో భాగించడం అంటే 4 మూల 12, 3 0 0 3. అంటే ఇక్కడ చూడండి, ఇదంతా చేయాల్సిన అవసరం ఉందండి? లేదండి. 4 యొక్క భాజనీయ సూత్రం ఏం చెప్పుకున్నామండి? 4 యొక్క భాజనీయ సూత్రం ఏం చెప్పుకున్నాము? 4 యొక్క భాజనీయ సూత్రము ఏదైనా ఒక సంఖ్య 4తో నిశ్శేషంగా భాగించబడాలి అని అంటే చివరి 2 స్థానాల్లో ఉన్నటువంటి సంఖ్య 4తో భాగించబడితే భాగించబడాలి. లాస్ట్ 23 చేసేయండి.
4 1 4 5 20 రిమైండర్ ఎంత అండి 3. సో ఈ ప్రాసెస్ అవసరం లేదు, మొత్తానికి చేయాల్సిన అవసరం లేదు. అంటే దీనికి ఎంత వచ్చిందండి రిమైండర్ ఎంత వచ్చింది శాసం 3. ఓకేనండి, ఎంత వచ్చింది శాసం ఇక్కడ 8 ఉంది కాబట్టి పవర్లో ఉన్నదాన్ని 4తో డివైడ్ చేశాం కాబట్టి శాసం ఎంత వచ్చిందండి 3. 8కి 3 వచ్చినప్పుడు ఏంటండి ఆన్సర్ 2. అంటే దీని విలువ యూనిట్ డిజిట్లో 2 అయిపోయిందండి. నెక్స్ట్ 3 పవర్లో ఉన్నదాన్ని దేంతో చేయాలండి 4తో చేయాలి. 4తో చేయాలంటే 43 చేస్తే చాలు కదండి. 4 10 40 అండి, అంటే ఎంత మిగులుతుందండి 3. 3కి 3తో మిగిలిన 3 రిమైండర్ ఉన్నప్పుడు ఎంత అని రాయాలి 7 అండి. 7 ఇంటూ 7 పవర్ 67 అండి. 7 పవర్ 67 అండి. ఇక్కడ కూడా 3 మిగులుతుంది కాబట్టి 69 అండి. 7 పవర్ 69 అండి. 69 చేసామనుకోండి, 69కి 4తో చేస్తే 4 1s are 4 2 9 4 7s are 28 రిమైండర్ 1 అండి. ఇక్కడ ఎంత ఉందండి రిమైండర్ ఎంత ఉందండి 1. ఇక్కడ ఎంత ఉందండి 7. 7కి 1 వచ్చినప్పుడు ఏమండి 7కి 1 వచ్చింది రిమైండర్ ఎంత అండి 7 ఇంటూ 7. నెక్స్ట్ దీనికి ఇప్పుడు దీనికి కూడా 3 వచ్చింది. నెక్స్ట్ 32 అండి. 32 పవర్ 32 ఉందండి. ఇక్కడ యూనిట్ డిజిట్ లో 2 ఉంది కాబట్టి పవర్ లో 32 ఉంది కాబట్టి 32 దేనికి చేయాలండి 32 దేంతో చేయాలండి 4 తో చేయాలి. 4 8s are 32 4 8s are 32 0 రిమైండర్ 0 వచ్చిందండి. 2కు 0 వచ్చినప్పుడు ఆన్సర్ ఏంటండి 2కు 0 వచ్చినప్పుడు ఆన్సర్ ఏంటండి 2కు 0 వచ్చినప్పుడు ఆన్సర్ ఏంటండి 6 అండి 6. ఓకేనండి, ఇప్పుడు సింపుల్ గా 2 7s are 14 ఇంటూ 6 7s are 42 మళ్ళీ 2 4s are 8. దీని ఆన్సర్ ఎంత అండి 8 అండి. దీని ఆన్సర్ 8 అండి. దీని ఆన్సర్ 8 అండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, పవర్ యూనిట్ డిజిట్ లో 8 ఉంది కాబట్టి యూనిట్ డిజిట్ లో 1ల స్థానంలో 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ ఏమున్నా సరే దానికి పవర్ లో ఉన్నదానికి దేంతో భాగించాలండి 4తో భాగించాలి. 123 4తో భాగిస్తే రిమైండర్ ఎంత వచ్చిందండి రిమైండర్ 3. 8కి 3 వచ్చినప్పుడు యూనిట్ డిజిట్ లో ఎంత అండి 2 అండి 2. నెక్స్ట్ 143 ఉందండి 3 ఉందండి 3 ఉంది కాబట్టి 3 పవర్ లో 143 ఉందండి. 3 పవర్ లో 143 ఉండేటప్పుడు 143ని 43 చేసేటప్పుడు రిమైండర్ ఎంత వచ్చిందండి 3 అండి. 3కి 3 రిమైండర్ వచ్చినప్పుడు ఆన్సర్ ఎంత అండి 7 అండి 7. నెక్స్ట్ 7కి ఇక్కడ ఎంత ఉందండి 69 అండి. 69కి 4తో చేసేటప్పుడు రిమైండర్ ఎంత వచ్చిందండి 1 వచ్చిందండి. 7కి 1 వచ్చినప్పుడు ఎంత అండి 7 అండి. ఓన్లీ యూనిట్ డిజిట్ మాత్రమే తీసుకోవాలండి. ఓన్లీ యూనిట్ డిజిట్ మాత్రమే తీసుకోవాలి. 1ల స్థానంలో వచ్చే విలువ మాత్రమే తీసుకోవాలి. శాసనను బట్టి 1ల స్థానంలో వచ్చే విలువ మాత్రమే తీసుకోవాలి. ఓకేనండి. నెక్స్ట్ 432 పవర్ 32ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 అండి. రిమైండర్ 0 వచ్చేటప్పుడు 0కి 2కి 0 వచ్చేటప్పుడు ఆన్సర్ ఎంత అండి 6 అండి. సో ఆన్సర్ ఇప్పుడు 2 7s are 14 7 6s are 42 అంటే ఏమవుతుందండి మళ్ళీ యూనిట్ ప్లేస్ లో ఉన్నదానికి మాత్రమే చేయాలి. 2 4s are 8. అంటే మీరు ఇప్పుడు వరకు నేర్చుకుంది ఏమేమి 2 3 7 8 నేర్చుకున్నారండి. నెక్స్ట్ దీనికి ఒక టేబుల్ ఇస్తాను, ఆ టేబుల్ గుర్తుపెట్టుకోండి. రిమైండర్ వచ్చేటప్పుడు డైరెక్ట్ టేబుల్ ఒకటి ఇచ్చేస్తాను, ఆ టేబుల్ మీరు గుర్తుపెట్టుకోండి. రిమైండర్ వచ్చేటప్పుడు ఏం చేయాలి అనేది మీరు ఈ నెంబర్లు కూడా పవర్ లో ఉన్న కూడా తెలుసుకోవాలండి. 2 పవర్ 10 అంటే 1024 అండి. 1024 మనం బాగా వాడతామండి. రోజుకి 1 GB డేటా అంటాం కదా, అంటే 1 GB డేటా అంటే 1024 MB అండి. 1 MB ఈక్వల్ టు 1024 KB అండి. నెక్స్ట్
ఇది కూడా అయిపోయింది కదా, దీనిపైన కూడా అయిపోయింది. అంటే మనం ఇప్పుడు ఏమేమి నేర్చుకున్నాము? ఓకే, టేబుల్ వేసి దాని పని అయిపోద్ది. టేబుల్ వేసేస్తాను. రిమైండర్ 2కి యూనిట్ డిజిట్లో ఉండేటప్పుడు, రిమైండర్ 3కి యూనిట్ డిజిట్లో ఉండేటప్పుడు, రిమైండర్ 4కి 7కి యూనిట్ డిజిట్లో ఉండేటప్పుడు, 7 యూనిట్ డిజిట్లో ఉండేటప్పుడు, రిమైండర్ 8కి 8 యూనిట్ డిజిట్లో ఉండేటప్పుడు. రిమైండర్ 1 వస్తే 2 అండి, 3కైనా సరే రిమైండర్ 1 వస్తే 3 దీనికి కూడా 7 అండి, దీనికి కూడా 8. అంటే దేనికి అదే 1 వస్తే రిమైండర్ 1 వచ్చింది అని అంటే యూనిట్ డిజిట్లో ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్. నెక్స్ట్ రిమైండర్ 2 వస్తే 4, 3 వస్తే 8, 4 వస్తే 6. నెక్స్ట్ 2 వస్తే 9, 3 వస్తే 7, 1 వస్తే 0 వస్తే 1. నెక్స్ట్ ఇక్కడ కూడా 0, ఇది కూడా 0. నెక్స్ట్ 2 వస్తే 9, 3 వస్తే 3, 0 వస్తే 1. నెక్స్ట్ 2 వచ్చింది రిమైండర్ అని అంటే రిమైండర్ 2 వస్తే 4, 3 వస్తే 2, 4 వస్తే 6. 2 కానీ 8 కానీ చూడండి ఉండేవి 2 ఈవెన్ నెంబర్లు, 2 ఆడ్ నెంబర్లు. దీనికి 0 వస్తే 6 వస్తుంది, దీనికి 0 వచ్చినా సరే 6 వస్తుంది. దీనికి 1 వస్తే 2, దీనికి 1 వస్తే 2, దీనికి 2 వస్తే 4, దీనికి కూడా 2 వస్తే 4. మారేదల్లా 3కి వస్తే 8, 3కి వస్తే ఇక్కడ 3 వస్తే 2. ఇక్కడ కూడా ఈ 2 మారుతాయండి. 2కి 9, 1కి 3, 1కి 7 అది కామన్. 3కి 7 అయితే ఇక్కడ 3కి 3 అండి. ఇక్కడ 3కి 7 అయితే ఇక్కడ 3కి 3 అండి. ఓకేనండి. ఇప్పుడు దీని మీద ఒక లక్ష శాతం డైరెక్ట్గా ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా 648 పవర్ 49 ఇంటూ 983 పవర్ 83, 797 పవర్ 50, 672 పవర్ 51. చూడండి ఒకసారి, ఇక్కడ యూనిట్ డిజిట్లో 8 ఉంది కాబట్టి పవర్ లో ఉన్నదాన్ని దేనితో చేయాలండి? 4తో చేయాలి. 4తో చేస్తే 12 48 కాబట్టి 4తో చేసేటప్పుడు ఏమొస్తుంది అని అంటే 4తో చేస్తే 1 వస్తుందండి. రిమైండర్ 1 అండి. రిమైండర్ 1, 8కి రిమైండర్ శాసం 1 వచ్చినప్పుడు ఏంటండి? శాసం 1 వచ్చినప్పుడు 8 అండి. అంటే దీని వాల్యూ ఎంత అండి? దీని వాల్యూ ఎంత అండి? 8 అండి. నెక్స్ట్ దీని వాల్యూ 83కి చేసేటప్పుడు ఎంత వస్తుందండి? 83కి 4తో చేస్తే 83కి 4తో చేస్తే 4 20 80 అంటే 3 వస్తుందండి. ఇప్పుడు యూనిట్ డిజిట్లో ఎంత ఉంది? 3 ఉంది. యూనిట్ డిజిట్లో 3 ఉండేటప్పుడు 3 వచ్చింది అని అంటే దాని ఆన్సర్ ఎంత అండి? 7 అండి. నెక్స్ట్ ఇక్కడ 7 ఉంది. 7 ఉంది కాబట్టి పవర్ లో ఉన్నదాన్ని దేనితో చేయాలండి? 4తో చేయాలండి. 12 48 అండి. 48 అంటే రిమైండర్ ఎంత వస్తుందండి? 2 అండి. 7కు 2 వచ్చినప్పుడు 7, రిమైండర్ ఎంత? 2 వచ్చినప్పుడు ఎంత? 9 అండి. నెక్స్ట్ 2 అండి. పవర్ లో 2 ఉంది. 51 ఉంది. 51కి 4తో చేస్తే 12 48, రిమైండర్ 3 అండి. 2కి ఇప్పుడు యూనిట్ డిజిట్లో 2 ఉంది కాబట్టి పవర్ లో ఉన్నదానికి 4తో చేస్తే శాసం 3 వచ్చింది కాబట్టి 3 వచ్చేటప్పుడు ఎంత అండి? 8 అండి. 8. నెక్స్ట్ 8 7 సార్ 56, 8 9 సార్
72 6 2s are ఆన్సర్ ఎంతండి 2 అండి. దాని ఆన్సర్ యూనిట్ డిజిట్ లో ఉండేది ఎంతండి 2 అండి. ఇది మనం ఇప్పుడు వరకు నేర్చుకుంది ఏంటంటే 2 3 7 8 అయిపోయాయి. ఇంకా ఇప్పుడు వరకు కొద్దిగా విన్నారు కాబట్టి ఇప్పుడు ఇంకో విషయం, ఈ 4టికి ఒక రకమండి, ఈ 2టికి ఒక రకం అండి. చూడండి ఇక్కడ ఈ 4టికి ఒక రకం 4తో చేయాలి, ఈ 2టికి అయితే 2తో డివైడ్ చేయాలి, వీటికైతే దేంతో డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకో చూద్దాం. తర్వాత 4 9 చెప్పుకుందాం. ముందైతే 0 కానీ 1 కానీ 5 కానీ 6 కానీ ఒకట్ల స్థానంలో ఉంటే దేంతో కూడా భాగించిన అవసరం లేదు, దేంతో కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే 10 పవర్ 1 10 10 స్క్వేర్ 100 10 క్యూబ్ 1000. ఒకట్ల స్థానంలో ఏ విలువ వస్తుందండి 0. అంటే 0 అనేది ఏదైనా ఒక సంఖ్యలో ఉండేటప్పుడు పవర్ లో ఎంత ఉన్నా సరే ఏ విలువ వస్తుంది ఒకట్ల స్థానంలో 0. నెక్స్ట్ 1 పవర్ 1 అండి 1 11 పవర్ 1 పోనీ 11 స్క్వేర్ 121 11 క్యూబ్ 1331. చూడండి ఇక్కడ కూడా ప్రతి దానికి కూడా 1 అనేది వస్తుంది. నెక్స్ట్ 5 పవర్ 1 5 5 స్క్వేర్ 25 5 క్యూబ్ 125 5 పవర్ 4 625 5 పవర్ 5 3125. ఇంకా అవసరం లేదండి, ప్రతిదానికి కూడా ఏమొస్తున్నాయి ఒకట్లు మాత్రం 5 మాత్రమే వస్తున్నాయండి. ప్రతిదానికి కూడా 5 మాత్రమే వస్తుంది. నెక్స్ట్ 6 పవర్ 1 6 స్క్వేర్ 36 6 క్యూబ్ 216. ఇక్కడ కూడా ఏమవుతుంది అని అంటే ప్రతిదానికి కూడా 6 అనేది వస్తుంది. అంటే ఒకట్ల స్థానంలో 0 కానీ 1 కానీ 5 కానీ ఉన్నప్పుడు ఘాతంలో ఎంత ఉన్నా సరే దానికి అవే విలువలు వస్తాయి అనేది ఒకటే తెలిసింది. నెక్స్ట్ 4 9 మాట్లాడుకుందాం. 4 9 వచ్చేసరికి 4 9 4 పవర్ 1 4 స్క్వేర్ 16 4 క్యూబ్ 64. ఐడియా వచ్చేయాలి. 4 పవర్ 4 256 9 పవర్ 1 9 స్క్వేర్ 81 9 క్యూబ్ 729. మీకు ఒక ఐడియా వచ్చేయాలి. ఎందుకు యూనిట్ డిజిట్స్ లో ఏమొస్తుంది 4646 9191. అంటే ఎన్ని స్థానాల తర్వాత 2 స్థానాల తర్వాత. ఇందాక మనం 4 స్థానాల తర్వాత అయితే 4తో భాగించాం. ఇప్పుడు 2 స్థానాల తర్వాత కాబట్టి 2తో భాగించాలి. 2తో భాగించాల్సిన అవసరం ఉందా? లేదు. ఎందుకు లేదు అని అంటే 2తో భాగించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2తో భాగిస్తే 0 వస్తుంది, సరి సంఖ్య అంటాం. 1 వస్తే బేస్ సంఖ్య. అంటే పవర్ లో ఉన్నది బేస్ సంఖ్య అయితే ఒక ఆన్సర్, సరి సంఖ్య అయితే ఒక ఆన్సర్. అదేంటో చూద్దాం. 4తో భాగించినప్పుడు రిమైండర్ వచ్చి వాల్యూ రిమైండర్ 0 వచ్చింది అనుకోండి, వాల్యూ ఎంత వస్తుంది పవర్లో ఉన్నదానికి
4కి రిమైండర్ 1 వస్తే 4, 0 వస్తే 6. రిమైండర్ వాల్యూ రిమైండర్ 1 వస్తే 4, 0 వస్తే 6. అదే 9తోనైతే రిమైండర్ వాల్యూ రిమైండర్ 1 వస్తే 9, 0 వస్తే 1. అయిపోయిందండి అంతే. ఇప్పుడు ఓ లెక్క 784 పవర్ 128 ఇంటూ 799 పవర్ 985. ఇప్పుడు చూడండి, దీనికి 2తో భాగించగలము. ఎందుకు 2తో భాగించబడాలి అని అంటే 1ల స్థానంలో ఉండేటువంటి అంకె 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 ఉంది. సో అది ఈవెన్ నెంబర్ కాబట్టి పవర్లో ఎంత ఉన్నా సరే 4కి ఈవెన్ నెంబర్ 0 వస్తుంది కాబట్టి ఎంత 6. ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో భాగిస్తే 0 వస్తుంది కాబట్టి 6, 0 వస్తే 6. నెక్స్ట్ 9 పవర్లో ఆడ్ నెంబర్ ఉంది. ఆడ్ నెంబర్ అయితే 2తో భాగించినప్పుడు ఏమొస్తుంది? కావాలంటే ఇక్కడ కూడా రాసుకోండి, 2తో భాగించాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఆడ్ నెంబర్ కాబట్టి బేస్ సంఖ్య కాబట్టి 1 వస్తుంది కాబట్టి ఆన్సర్ ఎంత? 9. 6 9 సార్ 54. ఆన్సర్ ఎంత? 4 ఆన్సర్. అయిపోయింది అంతే, 4 ఆన్సర్. ఓకేనండి, ఇది యూనిట్ డిజిటల్ మీద ఉన్నటువంటి కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ మీద ఒక 2 లెక్కలు చెప్పుకుందాం అన్నీ కలిపి. ఇప్పుడు వరకు మొత్తం నేర్చుకున్నాము. 2తోని 3తోని 7తోని 8తోని పవర్లో ఉండేటప్పుడు ఏం చేయాలి అని అంటే, పవర్లో ఉన్నదానికి 2 3 7 8 అయితే 4తో భాగించాలి. అదే 4 9 ఉంటే యూనిట్ 1ల స్థానంలో 4 కానీ 9 కానీ ఉంటే పవర్లో ఉన్నదానికి 2తో భాగించాలి. నెక్స్ట్ 0 కానీ 1 కానీ 5 కానీ 6 కానీ ఉంటే దేంతో కూడా భాగించాల్సిన అవసరం లేదు, మొత్తం కూడా దానికనే వస్తుంది. ఒక లెక్క 2 లెక్కలు చూద్దాం, ఏమవుతుందో తెలుసుకుందాం. ఓకేనా అండి? ఒక లెక్క చెప్తాను. 785 పవర్ 676 ఇంటూ 649 పవర్ 173 ఇంటూ 647 పవర్ 47 ఇంటూ ఇది చాలండి. 1ల స్థానంలో వచ్చే విలువ ఎంత? నెక్స్ట్ దీనికి 5 ఉంది కాబట్టి ఎంత వస్తుందండి? ఎప్పుడు కూడా 5 వస్తుంది. పవర్లో ఎంత ఉంటే మనకు అనవసరం. ఇక్కడ 9 పవర్లో 173 ఉంది. 173 అంటే ఇదే నెంబరు బేస్ సంఖ్య, ఇదే నెంబరు బేస్ సంఖ్య. బేస్ సంఖ్య కాబట్టి రిమైండర్ ఎంత? 1 వస్తే ఎంత? 9. 1 వస్తే ఎంత అండి? 9. నెక్స్ట్ 7 పవర్లో 7 ఉంది. ఇక్కడ పవర్లో 47 ఉంది. అంటే దీనికి ఇప్పుడు 2తో చేయాలా 4తో చేయాలా? 4తో చేయాలి. 4తో చేసేటప్పుడు 11 44 3 వస్తుంది. 7కి 3 వస్తే 7 1ల స్థానంలో ఉంది. శాతము 3 వచ్చినట్లయితే ఆన్సర్ ఎంత? 3. 9 3 4 5 సారీ 5 9 45 ఇంటూ 3 3 5 15. ఆన్సర్ ఎంత అండి? 5. ఆన్సర్ ఎంత అండి? 5. నెక్స్ట్ ఇలాంటిది ఇంకోటి ఇస్తారు, అది చూడగానే మీరు ఆన్సర్ చెప్పేస్తారు. ప్రాక్టీస్ ఎక్సర్సైజ్లో ప్రాక్టీస్లో ఉంటాయండి క్వశ్చన్స్, కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇదే క్వశ్చన్ జస్ట్ మారుస్తాను, ఆన్సర్ మాత్రం చూడగానే చెప్పాలి. కొద్దిగా యాడ్ చేస్తాను అంతే. ఇదంతా చేయాల్సిన అవసరం కూడా లేదు. మనకి లక్కీగా కొన్ని వస్తుంటాయి. పవర్లో కూడా ఏం అవసరం లేదు.
దీని ఆన్సర్ 0. ఆన్సర్ 0. ఎందుకు అంటే చూడండి ఒకసారి. ఫస్ట్ ఇలాంటి లెక్కలు ఏమైనా సరే మన లక్కీగా వచ్చాయి అని అనుకోండి, ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే యూనిట్ ప్లేస్లో ఎక్కడైనా 5 ఉందా లేదో చూడండి. 5 5 5 5 ఇక్కడ ఉంది. ఓకే, 5 ఉంది. 5తో పాటు కాంబినేషన్గా ఈవెన్ నెంబర్ ఏదైనా సరే, ఏదేది 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ, 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఒకట్ల స్థానంలో లేదు 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 అనుకుంటే మొత్తం మళ్ళీ చెయ్యాలి. ఉంది అని అనుకోండి, ఇక్కడ ఉంది 4, దీనికి 4కి వచ్చేవి ఏంటండి? 4 కానీ 6 కానీ ఈ రెండే వస్తాయి. యూనిట్ ప్లేస్లో వచ్చేవి 4 కానీ 6 కానీ. అప్పుడు 5తో చేసేటప్పుడు ఏమవుతుందంటే అది 0 అయిపోతుంది. ఆన్సర్ ఏమైపోతుంది? 0 అయిపోతుంది. అంటే కాన్సెప్ట్ ఏంటి? 5తో పాటుగా 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఒకట్ల స్థానంలో ఏదైనా ఉన్నా సరే, ఒకట్ల స్థానంలో 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఏది ఉన్నా సరే అప్పుడు ఏమవుతుంది అని ఆన్సర్ అంటే 0 అవుతుంది. నెక్స్ట్ ఈ మోడల్ ఇది. నెక్స్ట్ ఇందులోనే ఇంకొక మోడల్ ఉంది. యూనిట్ ప్లేస్లో ఇంకొక మోడల్ ఉంది. ఆ మోడల్ అయితే చూద్దాం. ఇంకొక మోడల్ ఉంది. ఆ మోడల్ అయితే చూద్దాం. ఆ మోడల్ చాలా సింపుల్ మోడలే, కానీ 186 ఇంటూ 780 ఇంటూ 197 ఇంటూ 384 ఇంటూ 343 లబ్ధంలో ఒకట్ల స్థానంలో వచ్చే విలువ ఎంత అంటే సింపుల్గా 6 8 సార్ 48, 8తో మళ్ళీ లేదు అని దగ్గర ఉంచి 7 4 సార్ 28 ఇంటూ అక్కడ 3 ఉంది. 8 4 సార్ 8 8 సార్ 64, 3 4 సార్ 12. ఆన్సర్ ఎంత అండి? దీని ఆన్సర్ ఎంత అండి? 2. దీని ఆన్సర్ ఎంత అండి? 2. ఒకట్ల స్థానంలో వచ్చే విలువ ఎంత అండి? 2. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. 8 6 8 48 బాగుంది. 7 4 28 బాగుంది. 3 8 8 64. ఈ యూనిట్ ప్లేస్ లో ఉన్న దాంతో దీనికి మళ్ళీ లేదంటే డైరెక్ట్ చేసుకోవచ్చు. 6 8 48 4 వదిలేండి 8 పట్టుకోండి. 8 6 8 48 4 వదిలేండి 8 పట్టుకోండి. 8 7 56, 5 వదిలేండి 6 పట్టుకోండి. 6 4 24, 2 వదిలేండి 4 పట్టుకోండి. 4 3 12. ఆన్సర్ ఎంత? 2. ఇది బాగానే ఉంది. ఇది ఒక మోడల్. నెక్స్ట్ ఇదే మోడల్లో ఎక్కడైనా సరే మన అదృష్టం కొద్దీ మళ్ళీ ఇలాంటిలో కూడా ఎక్కడో ఒక దగ్గర 385 ఇచ్చాడు అనుకోండి. సేమ్ అని ఇందాక చెప్పినట్టే 5 ఉంది కాబట్టి ఎలాగవుతుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. 5 అయితే ఎలా 0 అవుతుందో చూపిస్తాను. డైరెక్ట్ మీరు 0 అని పెట్టవచ్చు, అది ఎలాగో చెప్తాను. దీని ఆన్సర్ ముందు చూద్దాం. మళ్ళీ ఇందాక ఇలాగే 6 8 సార్ 48, 7 4 సార్ 32 సారీ 28, 3 5 సార్ 15. ఓకేనండి. నెక్స్ట్ 8 8 సార్ 64 ఇంటూ 15, 5 4 సార్ 20. ఆన్సర్ ఎంత అండి? 0. ఆన్సర్ ఎంత అండి? 0. ఆన్సర్ ఎంత అండి? 0. అదే విధముగా డైరెక్ట్గా మనం చెప్పాలి అని అంటే మనకి ఎక్కడైనా సరే యూనిట్ డిజిట్లో ఒకట్ల స్థానంలో 5 ఉందా లేదా 5 ఉందా లేదా 5 ఉందా లేదా 5 ఉందా లేదా 5 ఉంది. ఓకే, వెరీ గుడ్. 5 ఉంది. 5తో పాటు ఏముండాలండి? 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ వీటిలో ఏది ఉన్నా సరే 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఏది ఉన్నా సరే అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తారు? వెతుకుతారు. 2 ఉందా లేదు, ఈవెన్ నెంబర్ వేసుకున్నా చాలు. 6 ఉంది, 8 ఉంది, 4 ఉంది, ఇన్ని ఉన్నాయి. మనకు అవసరం లేదు, ఒక్కటి చాలు, ఏదో ఒక్కటి చాలు. 5 ఉంది 6 ఉంది కాబట్టి 0. మరి ఏం అవసరం లేదు, మిగతా నెంబర్లో మీకు ఇంకేం అవసరం లేదు. ఓకేనా అండి? నెక్స్ట్
నెక్స్ట్ ఇందులోనే ఇంకొక మోడల్ ఉంది యాక్చువల్గా. ఆ మోడల్ ఏంటంటే త్రీ సింపుల్ తీసుకుందాం. 3 పవర్ 43 మైనస్ 7 పవర్ 12. 7 పవర్ 12 కాదు 14. 3 పవర్ 43 మైనస్ 7 పవర్ 14. అయితే ఏం చేస్తాం? ఇది కూడా సేమ్ అండి. పవర్ లో 43 ఉంది, యూనిట్ డిజిట్ లో 3 ఉంది కాబట్టి 43 ని 4 తో డివైడ్ చేయండి. 4 10s are 40. ఆన్సర్ 3. ఓకే, వెరీ గుడ్. రిమైండర్ 3. 3కి రిమైండర్ 3 వచ్చినప్పుడు ఆన్సర్ ఎంతండి? 3కి రిమైండర్ 3 వచ్చినప్పుడు ఆన్సర్ ఎంతండి? 7 మైనస్ 14 ఉంది. 14 2 తో చేస్తే ఏమొస్తుంది? 4 తో చేస్తే సారీ యూనిట్ డిజిట్ లో 7 ఉంది కాబట్టి 4 తో చేస్తే 4 3s are 12 అంటే ఎంత వచ్చిందండి? 2. రిమైండర్ 7 కి 2 వచ్చేటప్పుడు రిమైండర్ 2 వస్తే ఎంత అండి? 9. ఆన్సర్ ఇక్కడ దీనికంటే ఇది చిన్నదే అవుతుందండి. పవర్ లో ఎక్కువ ఉంది కాబట్టి దీనికంటే ఇది చిన్నదే అవుతుంది కాబట్టి దీని ఆన్సర్ ఎంత అంటే 8 అండి. -2 అని కూడా ఆప్షన్లో ఉంటుంది. ఇది ఎప్పుడు పెట్టకండి, ఎందుకంటే మనము ఇప్పుడు ఇది మైనస్ చేయాల్సిన దేంతోని అని అంటే ఏదో ఒక సంఖ్య ఎలా వచ్చిందా. యూనిట్ డిజిట్లో 9 ఉందండి, ఇక్కడ కూడా ఏవో 7 తలుగు వచ్చాయి, ఇక్కడ 7 అంటే ఇది 3 పవర్ 43, ఇది 7 పవర్ 14. ఇప్పుడు మైనస్ చేసేటప్పుడు 7 నుంచి 9 తీయలేం కాబట్టి పక్కన డబ్బు తెచ్చుకుంటే ఇది 10 ప్లస్ 7 17. 17 మైనస్ 9 ఆన్సర్ 8 అండి. ఆన్సర్ 8. బాగా ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యూనిట్ డిజిటల్ అనేది యూనిట్ డిజిటల్ కాన్సెప్ట్ అయిపోయింది. యూనిట్ డిజిటల్ తర్వాత మనం నెక్స్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కొన్ని ఉన్నాయి. వాటి తర్వాత దశాంశమానం ఒకటి. దశాంశమానం కంటే ఇంకా మీరు తెలుసుకోవాల్సింది అంక శ్రేణి, అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్, తర్వాత హరాత్మక శ్రేణి అంటారు కదండి. వాటిలో గుణశ్రేణి కోసము మరియు దీనికోసం తెలుసుకోవాలి, అంక శ్రేణి కోసం తెలుసుకోవాలి. ఓకేనా అండి?